ఐటీఐఆర్ ప్రాజెక్టుకు మంగళం పాడారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మొత్తానికే లేదని చెప్పారు. ముద్ర రుణాల మంజూరులో వివక్ష చూపించారు. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేముంది? పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? బడ్జెట్లో అన్యాయం, ప్రాజెక్టుల్లోనూ అన్యాయం. బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగింది శూన్యం. మంత్రి కేటీఆర్ చెప్పినట్టు ఎన్డీఏ అంటేనే నో డేటా అవైలబుల్. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, నిలదీస్తే నీళ్లు నములుతారు. ఢిల్లీ నేతలు తానా అంటే గల్లీ నేతలు తందానా అంటారు. విషయ పరిజ్ఞానం ఉండదు, ఇష్యూ మీద తెలివుండదు. తిమ్మిని బమ్మిని చేయటం ఒక్కటే తెలుసు. తెలంగాణకు గత 6 ఏళ్లుగా బీజేపీ ఏం చేసిందో చెప్పమంటే ఇక్కడి నేతలకు నోట మాట రాదు. పోతరాజులు తిండికి బండి కట్టినట్టు అబద్ధాలు చెప్పమంటే బీజేపీ నాయకులు మూతులకు మైకులు కట్టుకుంటారు. ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టును అటకెక్కించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని అడిగితే అలాంటిదేమీ లేదని నిస్సిగ్గుగా చెప్పారు. ముద్ర రుణాల మంజూరులో మొండి చేయి చూపించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా తుంగలో తొక్కారు. బడ్జెట్లో అన్యాయం, ప్రాజెక్టుల్లోనూ అన్యాయం. బీజేపీ పాలనలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ప్రాజెక్టును మూలకు పెట్టింది బీజేపీ సర్కారే. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. 2014 జూన్లో సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. మళ్లీ 2014 సెప్టెంబర్లో పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చారు. అనేకసార్లు ప్రధానికి, కేంద్ర ఐటీ శాఖ మంత్రికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తులు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. తీరా చూస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం మూలకు పెట్టిందని తేలింది. Unfortunately, the kind of support that we have anticipated, the kind of support we have expected from Government of India in the last 6.5 years has not come about. They have also promised, the previous Union government, UPA, had announced information technology investment regions in the country. One in Hyderabad, one more in Bangalore, I think one more in Vizag, another one in Odisha. 6.5 years, no decision gets made. No discussion on whether or not they will move forward with ITIR. And eventually, the Honorable IT Minister comes for an election campaign here and then goes on to announce that it has been scrapped. ఇప్పటికే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం తాజాగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే యోచన లేదని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన పరిశ్రమ విషయంలో నిస్సంకోచంగా చేతులెత్తేసింది. పార్లమెంట్ సాక్షిగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను ఎప్పుడు ప్రారంభించనున్నారంటూ సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. దేశంలో ఎక్కడా ప్రస్తుతానికి గాని లేదా భవిష్యత్తులో గాని రైల్వే శాఖకు కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కోచ్ ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పెంచి కోచ్లు తయారు చేస్తున్నామని, అందువల్ల కాజీపేటలో కొత్త కోచ్ ఫ్యాక్టరీకి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల తన వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గెజిట్, ఈ గెజిట్లో పబ్లిష్ అయింది. సెక్షన్ 93 షెడ్యూల్ 13 సబ్ క్లాస్ 10లో ఈ రైల్వే కోచ్లు కూడా మళ్ళీ ప్రైవేటీకరణ చేయడానికి రైల్వే శాఖ కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్తున్నారు. అంబానీలకో అదానీలకో ఇవ్వడానికి చేసేటువంటి కుట్ర. ఇదిలా ఉంటే చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఎంవై కింద ప్రవేశపెట్టిన రుణాల మంజూరులోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన రుణాలివ్వాలి. కానీ మన రాష్ట్రానికి ముద్ర రుణ యూనిట్ల మంజూరు తక్కువగానే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మంజూరు చేసిన యూనిట్లతో పోలిస్తే మన రాష్ట్రానికి వచ్చింది చాలా తక్కువ. ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం 40 లక్షల మందికే ఈ రుణాలు అందాయి. మరో 28 లక్షల మంది చిరు వ్యాపారులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ముద్ర రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్న చిరు వ్యాపారులు ప్రతిసారి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉంది. బడ్జెట్లో కేటాయింపులకు తెలంగాణ ఏనాడూ నోచుకోలేదు.
ప్రాజెక్టులకు జాతీయ హోదా కలగానే మిగిలింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు గాల్లో కలిశాయి. బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యం. మంత్రి కేటీఆర్ చెప్పినట్టు ఎన్డీఏ అంటేనే నో డేటా అవైలబుల్,